షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతాన్ని మనం చెప్పుకుంటున్నాం. అంటే లాస్ట్ క్లాస్లో దక్షిణ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఏంటి దక్షిణ అనేది, ఏంటి దాని అర్థం ఏంటి, అసలు బాబా గారు ఎందుకు దక్షిణ తీసుకుంటారు భక్తుల నుంచి అనే విషయాన్ని మనం కూలంకషంగా చెప్పుకుంటూ ఉన్నాము. మరొక ఆమ్, ఉదాహరణ కూడా ఇచ్చారు, అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దక్షిణ గురించి మరొకరి వర్ణన అదేమిటో చూద్దాం. బివి దేవ్ ఠాణా నివాసి, ఎవరో బివి దేవ్ అనే ఒక ఆయన ఉద్యోగాన్ని విరమించుకున్న మామలతాదారు. ఆయన ఉద్యోగాన్ని ఎందుకు విరమించుకున్నారట, బాబా గారి భక్తుడు. దక్షిణ గూర్చి శ్రీ సాయిలీల వారపత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. సో ఆయన ఒక పత్రిక నడిపినట్టున్నారు, సాయి లీల అని వారపత్రిక, వీక్లీ. అందులో దక్షిణ గురించి ఆయన ఈ విధంగా రాసి ఉన్నారంట. ఏమిటది? బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు, అడగకుండా ఇచ్చినచో ఒకప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. చూడండి, కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను, అడిగి తీసుకునేవారంట. మరి కొంతమంది ఇస్తామన్నా తీసుకునేవారు కాదట. బాబా అడిగినచో ఇచ్చద మనుకును వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. చూడండి, బాబా అడిగినచో ఇద్దామనుకునే వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారట. వాళ్ళు ఇద్దాం, బాబా అడిగితే ఇద్దాం అని కొంతమంది సంసిద్ధం అవుతారు చూడండి, వాళ్ళ దగ్గర నుంచి అసలు తీసుకునేవారే కాదట. తమ ఇష్టమునకి వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందు ఉంచినచో దాన్ని తీసుకుని పొమ్మనుచుండ్రి. అయినా సరే బలవంతంగా ఎవరైనా ఆయన ముందు పెడితే తీసుకెళ్ళిపోండి అని చెప్పేవారు. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భక్తి సౌకర్యములు బట్టి ఉండును. అది అది పెద్ద మొత్తంగా తీసుకోవచ్చు, ఆయన చిన్న మొత్తంగా తీసుకోవచ్చు. అది ఆయా భక్తులు ఏదో ఒక కోరిక మీద వస్తారు. ఆ కోరిక లేదా వారి యొక్క భక్తి సౌకర్యములను బట్టి ఉంటుంది ఆయన తీసుకునే మొత్తం, ఎక్కువ మొత్తమా తక్కువ మొత్తమా అనేది. నేను కూడా విన్నాను, వారు చాలామంది, కొంతమందికి కలలో కనిపిస్తారట బాబా గారు, ఎవరో విన్నాను నేను. సో వారికి ఏదో ఒక సంకల్పం ఉంటుంది కదా భక్తులకు. ఆ సంకల్పం నెరవేరడానికి చాలా కష్టమైనట్లయితే ఎక్కువ దానము ఆయన పుచ్చుకుంటారని, అదే ఆ సంకల్పం నెరవేరడము అంత కష్టము కాదు, కానీ ఏదో చిన్న ఆబ్స్టికల్ అక్కడ ఉంది అన్న నేపథ్యంలో తక్కువ దక్షిణ తీసుకుంటారు, అంటే కలలో అనేటువంటి ఇది నేను కూడా విన్నాను. ఓకే, సో స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. కానీ బీదల దగ్గర నుంచి అందరి ధనికుల దగ్గర నుంచి కానీ లేకపోతే బీదవారి దగ్గర నుంచి కూడా దక్షిణ ఎప్పుడు తీసుకోలేదు, బీదల వద్ద కానీ. కానీ స్త్రీలు పిల్లల వద్ద కూడా దక్షిణ అడిగేవారు. అంటే వారికున్న ఏదో ఉంటాయి ఆబ్స్టికల్స్, దోషాలో ఏదో, దాన్ని బట్టి దక్షిణ ద్వారా ఆయన తీసుకుని వారి నుంచి దోషాల నుంచో లేకపోతే వాటి నుంచో వాళ్ళని విముక్తులు చేసేవారు. అదే కదా దానము అంటే. ఇప్పుడు మనం ఇంత మునుపు క్లాసులో చెప్పుకున్నాం, ఆ దానము అనేది ధన రూపంలో ఉండవచ్చు, లేదా అంటే మీరు చూసారు కదా ఆవిడకి అతని భార్య, ఆవిడ్ని కూడా దక్షిణ అడిగారు. ఆమె దగ్గర డబ్బులు లేవు, మరి ఎట్లా దక్షిణ ఏమి ఇచ్చింది? అప్పుడు తన యొక్క అరిషడ్వర్గాలు వదిలేసుకుంది, దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు బాబా గారు. సో అక్కడ దానము అనేది ఏంటంటే భక్తి రూపంలో ఉండవచ్చు. ఇక్కడ చెప్పారు కదా, భక్తి కావచ్చు, కోరిక కావచ్చు. ఆ కోరికని నువ్వు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కోరికను దానంగా తీసేసుకుని వెళ్ళిపోయారంట ఆయన. సో అట్లానే అదేంటది, అరిషడ్వర్గాలు కావచ్చు, లేకపోతే జ్ఞానబోధ, అది కూడా చెప్పారు. పాత క్లాసులో మనం చెప్పుకున్నాము. సో ఏదో విధంగా ఒక వారి ఆత్మస్థాయిలను బట్టి బాబా గారు దక్షిణ అనేది
తీసుకోవడం అనేది ఆ వ్యక్తుల నుంచి జరుగుతుంది అనేసి. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. మరి ఎవరైనా దక్షిణ అడిగితే ఇవ్వలేదనుకోండి, ఆయన ఎప్పుడు కోపడలేదట. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో వారు దాన్ని మరుచినప్పుడు వారికి దాన్ని గూర్చి జ్ఞప్తికి తెచ్చి మరి దక్షిణ పుచ్చుకునేవారు. ఇప్పుడు ఎవరైనా ఇద్దాం ఇద్దాం, ఎవరైనా వెళ్తే ఇద్దాం అనుకునేవారు ఉంటారు కదా. సో అటువంటి వారు గనక బై ఎనీ ఛాన్స్ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ తిరిగి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏదో విధంగా ఆ దక్షిణ గుర్తు చేసి తీసుకునేవారట. ఒకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించమనేవారు. ఇప్పుడు వాళ్ళు ఒక 5 రూపాయలు తెచ్చారనుకోండి దక్షిణగా, సరే అని చేసి అందులో నుంచి ఒక 3 రూపాయలు 2 రూపాయలు తీసి దీన్ని పూజలో పెట్టి పూజించు అని చెప్పేసి ఇచ్చేసేవారట. దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపిస్తూ ఉండేది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానే ఉంచుకుని మిగతా దాన్ని తిరిగి ఇచ్చివేస్తూ ఉండేవారు. సరే 5 రూపాయలు అని అడిగారు, ఒక ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సరే బాబా గారికి 10 రూపాయలు ఇద్దామని ఇచ్చినా కూడా ఆయన అలా తీసుకునేవారు కాదట. తాను ఎంత తీసుకోవాలనుకున్నారో అంతే తీసుకునేవారు. రూపాయిన్నర తీసుకోవాలి అందులోంచి అనుకుంటే 10 రూపాయలు రూపాయిన్నర తీసుకునేవారట. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని అడుగుతుండేవారు. ఒక్కోసారి జనాలు 5 రూపాయలే ఉన్నా కూడా బాబా గారు ఎక్కువ డబ్బులు కావాలని అడిగి తీసుకునేవారు. లేదనచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి గాని ఇవ్వు అనేవారట. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండను. కొంతమంది దగ్గర నుంచి అయితే 3-4 సార్లు వచ్చి దక్షిణ తీసుకుని వెళ్తూ ఉండేవారంట. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి కొంచెము మాత్రమే చిరువనకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతా దానిని అంతయు మళ్ళీ తిరిగి బీదలకు దానం చేస్తూ ఉండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యదానము చేయుచుండేవారట. చూడండి, అలా నిత్యదానం చేస్తూనే ఉండేవారట. షిరిడీ సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేకు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్తూ ఉండేవారట. అయితే షిరిడీ సంస్థానంలో ఏదైనా ఖరీదైన వస్తువు ఉంది అంటే వారు రాధాకృష్ణమాయి కదా, షిరిడీ సంస్థానం అంతా రాధాకృష్ణమాయి, మహల్సాపతి ఇట్లా వీళ్ళ కొంతమంది మెయింటైన్ చేసేవారు ఆ షిరిడీ సంస్థానాన్ని. సో ఆవిడ ద్వారా ఆ విలువైన వస్తువులు తీసుకొచ్చి అక్కడ అలంకరించడమే తప్ప డైరెక్ట్గా బాబా గారి దగ్గరకు వచ్చి ఇచ్చేదేం లేదు. ఇస్తే మరి తిట్టి పంపించేసేవారట. తన విలువైన వస్తువులు ఏం చెప్పేవారంట, నాకు విలువైన వస్తువులు ఇవే, కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేకు గ్లాసు, ఇంతే నా విలువైన వస్తువులు, ఇంతే నా ఆస్తిపాస్తులు, ఇవన్నీ నాకొద్దు ఫండ్ చేసి పంపించేవారట. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుకుని తాను మెయింటైన్ చేస్తూ ఉండేదన్నమాట. సో ఈ మీరు తీసుకొచ్చి మీరు విలువైనవి అనుకుంటున్నారు, ఇవన్నీ నిష్ప్రయోజనాలు అని అనేవారట బాబా గారు. మన పారమార్థికము నాకు ఆటంకాలు 2 గలవు. ఒకటి చూడండి ఏం చెప్పేవారట, ఇంకా ఏం చెప్పేవారట, మన పారమార్థికానికి అంటే పరమార్థము ఇప్పుడు మన జీవితం అనేది మనం కొన్ని మెలకువలతో జీవితాలు జీవిస్తూ ఉంటాము. మెలకువల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అర్థాలు. మనిషి యొక్క జీవితానికి ముఖ్యంగా కావలసినవి అర్థాలు. అంటే జీవితాన్ని అర్థం చేసుకుని, పరమార్థం మాట దేవుడు పక్కన పెట్టండి, పరమార్థాలు జీవితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒక ఉదాహరణ ఏంటి, ఇప్పుడు చాలామంది ఉంటారు, చాలామంది ఏంటి మెజారిటీ, ఇప్పుడు మనకి మెజారిటీ మనుషులు ఏం చేస్తారు, ఏవో జీవితాల్లో నిర్ణయాలు తీసుకుని దాని యొక్క పర్యవసనాలు ఏమిటో తెలియదు, కానీ అప్పటికీ ఆ సమయానికి ఆ నిర్ణయం బాగుంటుంది, దానివల్ల వచ్చే పర్యవసానం ఇంకా బాగుంటుంది అని కదా తీసుకుంటారు. అవసరం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ తీసుకున్న నిర్ణయాలు గనక అది సక్సెస్ అయితే పర్వాలేదు, బెడిసి కొడితే
దానికి కూడా ఒక పర్యవసానం అనేది ఉంటుంది. ప్రాబ్లమ్స్లో పడతారు, కష్టాల్లో పడతారు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో కూడా ఎన్నో ఉంటాయి. ఒకటి ఏంటి, జీవితంలో వచ్చే మంచి అవకాశాలు కోల్పోవడం కావచ్చు, లేకపోతే జబ్బులు పాలు కావడం కావచ్చు, కొన్ని చెడు నిర్ణయాలు. కుటుంబాల యొక్క మానసిక స్థితులు కూడా అందరి కుటుంబాల యొక్క మానసిక స్థితులు ఒకలా ఉండవు. కొన్ని కుటుంబాలు ఒకలా ప్రేరేపిస్తాయి ఆ ఇంట్లో మనుషులకు, లేదా వ్యవస్థ, వాళ్ళు ఏ వ్యవస్థలో పుట్టి పెరుగుతున్నారో ఆ వ్యవస్థ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మనిషి మీద ఉంటూ ఉంటుంది. సో అవి చూపించే ప్రేరణలను బట్టి కూడా మానవులు నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటారు. పర్యవసనాల గురించి ఆలోచించరు. సరేనే పాపం వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు కదా అని పర్యవసానం ఏమైనా జాలి చూపిస్తుందా? జాలి చూపించదు. చిన్న పిల్లలకైనా సరే ఆ పర్యవసానం అనేది వచ్చి తీరుతుంది. దాన్నే కర్మ అంటారు. చేసే పని కర్మాగారము, దానివల్ల చూసిన పర్యవసానమే వెంటాడుతూ ఉంటుంది. అది మంచిదవు లేదా చెడ్డదవు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో మానవుడు ఏం చేస్తాడంటే అందులోంచి బయటికి రాలేకపోవచ్చు. అది ఏమనుకుంటాడు మానవుడు, జీవితం అంటే ఇదే అని పనికి మాలిన కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ ఉంటారు. జీవితం అంటే అది కాదు, అది జీవిత దశలా ఉంది అంటారు. జీవిత దశ కూడా కాదు, అది కేవలము నీ యొక్క చాయిస్. అది కేవలము నీ యొక్క చాయిస్. జీవిత దశ అంటే ఎలా ఉంటుంది, అది మారని విధంగా ఉండేది జీవితము. ఎలా మారని విధంగా, ఇప్పుడు పుట్టగానే ఏముంటుంది, మొట్టమొదట బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వార్ధక్యం, తర్వాత ఇలా ఉంటుంది. అవి జీవిత దశలు, అవి మారవు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలనేవి నీ చాయిస్. అది జీవితం కాదు. కానీ సొసైటీలో అజ్ఞానులు, లేదా స్వార్థపూరితులు, లేకపోతే అసూయ ద్వేషాలతో ఉన్నవారు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదే జీవితం అంటే నువ్వు ఇలాగ బతకాల్సిన పరిస్థితి నీకు అని చెప్పి వారిని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అది జీవితము కానే కాదు, అది కేవలము నీ తీసుకున్న చాయిస్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఏ క్షణమైనా రియలైజ్ అయ్యి బయటికి వచ్చేయచ్చు. కానీ నువ్వు బయటికి రాలేనంత దూరం అందులోకి వెళ్ళిపోయావు అంటే అది ప్యాథటిక్. ఓకే, సో కాబట్టి జీవితంలో నువ్వు తీసుకున్న చాయిసెస్కి, జీవితము యొక్క దశలకి అర్థాలు తెలిసి ఉండాలి మానవులకి. అప్పుడు ఎఫెక్టివ్గా బ్రతకడం అనేది జరుగుతుంది. ఇక పరమార్థం అనేది ఏంటి? పరమాత్మతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీ జీవితం మరొకలా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుని బ్రతికితే ఒకలా ఉంటుంది. నువ్వు నీ ఆత్మను పరమాత్మతో కనెక్ట్ చేసుకుని నువ్వు బ్రతికితే నువ్వు పరమార్థంతో బ్రతుకుతావు. సో కాబట్టి ఇక్కడ బాబా గారు ఏం చెబుతున్నారంటే, ఆయన స్పిరిచువల్ పర్సన్ కాబట్టి పరమార్థం గురించి చెబుతున్నారు. మన పరమార్థమునకు ఆటంకాలు 2 గలవు. ఏమిటట? మొదటిది స్త్రీ, రెండవది ధనము. అంటే ఇక్కడ స్త్రీలకేమీ లేదన్నమాట అనుకోవడానికి లేదు. స్త్రీలకు మొట్టమొదటి ఆబ్స్టికల్ లేదా అడ్డంకి పురుషుడు, వాణ్ణి దాటి వెళ్ళాలి ఆమె. రెండవది ధనము, ఆమెకైనా సరే. ధనము అంటే ఏంటి? ధనం వల్ల వచ్చేవి ఏమిటి? ధనం వల్ల వచ్చేవి ఆశ ఉంటుంది, నిరాశ ఉంటుంది, స్వార్థం ఉంటుంది ధనం వల్ల, లేకపోతే పవర్, ఆధిపత్యం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ధనము అంటే సింపుల్గా మన దగ్గర మన పర్సలో ఉండే రూపాయి 2 రూపాయల గురించి మాట్లాడటం లేదు. కానీ ధనము వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏమిటి? ఇన్ని ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా ఆవిడ లేదా అతను హ్యాండిల్ చేయగలగాలి. అలాగే స్త్రీ వల్ల వచ్చేవేంటి? స్త్రీ వల్ల వచ్చేది కామము, క్రోధము, మోహము, మదము, ఆశ్చర్యము. అలాగే స్త్రీ అయితే పురుషుడి వల్ల. సో కాబట్టి షిరిడీలో బాబా ఈ 2 సంస్థల్ని నియమించి ఉన్నారు. ఏమిటి? మొదటిది దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2ని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకే బాబా వీరిని నియమించను. చూసారా? రాధాకృష్ణమాయి ఆమె ఒక భక్తురాలు.
ఒక స్త్రీని కూడా ఆ షిరిడీలో పెట్టడం జరిగింది సంస్థానంలో. అంటే ఏంటి, ఆ స్త్రీని వీరు ఏ విధంగా మానవులు ఎటువంటి దృష్టితో చూస్తున్నారు. ఆ స్త్రీ ఇప్పటికీ కూడా, స్త్రీ గనక స్పిరిచువల్ దాంట్లో ఉన్నదనుకోండి, ఒక విచిత్రంగా ఆలోచించే అవకాశాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. విచిత్రంగా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక స్పిరిచువల్ దాంట్లో ఇంకెక్కడైనా లేదంటే అన్ని చోట్ల ఉన్నాయి, ఉద్యోగాల్లో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అదే ప్రపంచం అంతా ఉంది. ఒక స్త్రీ గనక అక్కడ ఉంటే పురుషుని యొక్క దృష్టి డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఎక్కువ. అందరు పురుషులు ఒకేలా ఉంటారని నేను అనటం లేదు. సో కాబట్టి ఒకటి దక్షిణ పెట్టారు, రెండోది రాధాకృష్ణమాయను కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది అని ఈయన తన వారపత్రికలో రాశారు. సో ఎవరైతే రాధాకృష్ణమాయని భౌతికంగా కాకుండా ఆవిడ ఆత్మైకంగా, ఆవిడ ఆత్మ ఒక స్పిరిచువల్ ఆత్మ, ఆవిడలాగా చూసారా లేదా, చూడగలుగుతున్నారా లేదా. రెండవది దక్షిణ. డబ్బుని ఇవ్వడము అనేది, నువ్వు ధనాన్ని నువ్వు చేతులతో నీ చేతి నుంచి నువ్వు దక్షిణ ఇస్తున్నావు. వారి దోషాలు తీయడము అవన్నీ పక్కన పెట్టండి. మొట్టమొదటి జరుగుతున్నది అంటే నువ్వు ఇస్తున్నావు. నువ్వు ఆ ధనాన్ని ఇస్తున్నావు అంటే నువ్వు ఆ ధనాన్ని అక్కడ విడిచిపెడుతున్నావు. అంటే దానిపైన నువ్వు కోరిక కలిగి లేవు. ఈ రెండిటిని కూడా ఆయన అబ్జర్వ్ చేసేవారట. వీడి యొక్క మానసిక స్థితి ఎలాగుంది, స్త్రీ యందు ఎలాగుంది, ధనము యందు ఎలాగుంది. ఎందుకంటే ఈ రెండే ఆబ్స్టికల్స్, అంటే అడ్డంకులు ప్రతి మానవుడకు. ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకే బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడుగు పుచ్చుకొని బడికి పంపుచుండెను. అంటే రాధాకృష్ణమాయ గృహమునకు పంపుతున్నారు. అక్కడ వారి ప్రవర్తన ఎలాగ ఉంది. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో, అనగా కనకమునందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగా దృఢపడుచుండెను. చూసారా, పారమార్థిక ప్రగతి శీఘ్రముగా అంటే ఏంటి, పరమార్థానికి వాళ్ళు వేసే మార్గంలోకి వారు తొందరగా వచ్చే అవకాశం ఉండేది. అంటే ఏంటి, మొట్టమొదట బాబా గారిని ఆశ్రయించాలి అంటే ఏమిటి సరిగ్గా చూసుకోవాలి, మనిషి యొక్క ఆలోచన, మానసిక స్థితి. అంటే ఆ రోజుల్లో ఎంత మానసిక స్థితులు ఏ విధంగా ఉండేవో ఆలోచించండి. ఇంకా ఇప్పుడు చాలా నయము. ఇంకా స్త్రీ మీద దౌర్జన్యాలు ఇవన్నీ ఉన్నాయి కాదంటలా, కానీ అప్పుడు ఇంకా దారుణంగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ ఈ ఈ రెండిటి మీద అభిమానం పోయిందని నిరూపించాలట బాబా గారికి. అప్పుడు బాబా గారి దయ వలన, ఆశీర్వాదం వలన పారమార్థిక ప్రగతి శీఘ్రముగా దగ్గర అవ్వడానికి దృఢపరుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమునందు పవిత్రులకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. చూసారా, భగవద్గీతలో ఏంటి, ఉపనిషత్తుల్లో ఏమిటి, పవిత్రమైన స్థలమునందు ఏంటి, పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడనని ఉన్నది. ఒక పవిత్రమైన వ్యక్తికి మనం ఇచ్చే దానాన్ని బట్టి మన యొక్క యోగక్షేమాలు ఆధారపడి ఉంటాయని ఈవెన్ భగవద్గీతలో ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగిందని ఇక్కడ వ్రాసి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, గృహస్థుడి యొక్క ధర్మము యోగులకు భోజనము పెట్టడము, యోగుల యొక్క యోగక్షేమాలను చూడడము కూడా గృహస్థు ధర్మాల్లో ఒకటి ఆనాడు అని చెప్పి వ్రాయడం జరిగింది. ఆనాడేంటి, ఏనాడైనా, కాకపోతే దాన్ని పక్కన పడేశారు. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది, అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు అని ఇక్కడ ఈ చాప్టర్ ఇక్కడతో ఆపారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయము సంపూర్ణం. ఓకే, ఇప్పుడు ఇంకొక 10 minutes ఉంది. 18వ అధ్యాయము
15వ అధ్యాయము చూద్దాం. 15వ అధ్యాయంలో ఏ విషయాలు మనం చర్చించబోతున్నామంటే, నారదీయ కీర్తన పద్ధతి, చోల్కర్ చక్కెరలేని టీ, 2 బలులు. ఇది మనకు ఈ 15వ అధ్యాయంలో కనబడుతుంది. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి చెప్పితిమి. ఆ ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుడు ఎంత కష్టంగా ఉండేది, తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించుచున్నట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దాన్ని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుటానున్నవి మనము 6వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఈ అధ్యాయంలో దాసగను హరికథల నెట్లు చెప్పేవారో వర్ణింపబడును. అది సో మనం ఇంత మునుపు చెప్పుకుని శ్రీరామనవమి, అసలు శ్రీరామనవమి ఉత్సవం అనేది ఎలా స్టార్ట్ అయింది, బాబాగా స్టార్ట్ చేసింది కాదు, భక్తుల యొక్క ఇంట్రెస్ట్ అది. అప్పుడు ఆయన ఎట్లాగ దాన్ని తిరస్కరించేవారు, వీళ్ళు ఎలా చేసేవారు, ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా హరిదాసు దొరక్కపోతే ఈ దాసగణ్ణి ఎలా నియమించారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం 6వ అధ్యాయంలో. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పున్నప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు. హరిదాసు చూశారు కదా, నారదుల్లాగే తయారవుతారు వాళ్ళు. పైన ఒక ఇది, తర్వాత ఒక తుంబుర చేతిలో పట్టుకుని, దాంతో వాళ్ళు ఇలా పట్టుకుని ఒక పక్క చిడతలు, ఇంకో పక్క తుంబుర పట్టుకుని డాన్స్ చేస్తూ హరికథలు చెప్తూ ఉంటారు. సేమ్ నారదుని యొక్క వేషమే ఉంటుంది. దాన్నే ఇక్కడ నారదీయ కీర్తన పద్ధతి అన్నారు. తలపైన పాగా కానీ పేటా కానీ మహారాష్ట్రపు టోపీగా పెట్టుకుంటారట. పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనిదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై బాబా వద్దకు పోయెను. బాబా అతనితో, ఓ పెండ్లి కొడక, ఇంత చక్కగా దుస్తులు వేసుకుని ఏడకపోవచ్చున్నావో అని బాబా గారు సరదాగా అన్నారట. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లని, ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి నా ముందర వెంటనే తీసేసి పారే, శరీరము పైనవి వేసుకోకూడదు అనేసి అన్నారట. వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదాల వద్ద ఉంచాను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాణ్ణి దాసగను ఇక ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనలేదు. అంటే పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఆయన ఈ హరికథలు చెప్తుండేవారు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల ధరించేవారు. అది ఇప్పుడు ఆ తర్వాత హరికథ కాలక్షేపాలు ఎలా చేస్తూ ఉండేవారు ఈ మగవారు, పైన ఏది ధరించకుండా చేతిలో చిడతలు, మెడలో పూలమాల. ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకంగా ఉండేదట. బాబా గారు సజెస్ట్ చేసిన పద్ధతి, మిగతా హరిదాసులందరూ కూడా కోటు, టోపీ అన్నీ వేసుకుని హంగామా చేసి వాళ్ళు వేసుకుంటూ హరికథలు చెప్పేవారు. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. యాక్చువల్గా నారద మహర్షి వారు తలపైని, శరీరము పైన ఏమీ తొడిగేవారు కారు. మన సినిమాల్లో కూడా చూస్తున్నాము, తలపైన కానీ శరీరం పైన కానీ వాళ్ళు ఓన్లీ పూలమాల ధరించడము, పైన ఆచ్ఛాదన లేకుండా ఉండము. హరిదాసు యొక్క అటైర్స్ చూడండి, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అలాగే ఉండమని బాబా గారు ఈయనకు చెప్పి ఆయన యొక్క వేషాన్ని మార్చారనమాట. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు. అది సో ఇది మనము ఇక్కడ ఈ విధంగా, అంటే హరిదాసు అనేది ఏంటంటే హరికథా కాలక్షేపం అనేది పూర్తిగా నారదుల వారి యొక్క పద్ధతి, హరిని కీర్తించడం అది. సో దానిని ఆయన గారి పద్ధతిలోనే చెయ్యాలి అనేటువంటిది బాబా గారి యొక్క ఆలోచన. దాసగడి యొక్క వేషాన్ని కూడా ఆ విధంగానే మార్చడం జరిగింది. ఓకే, మనము ఇక్కడికి ఆపుదాము. మిగతాది మళ్ళీ రేపు ఇదే సమయానికి కలిసి మాట్లాడదాం. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా సుఖాసీనులు కండి. ఇదే ఆలోచన రహిత స్థితిని కంటిన్యూ చేయండి మాస్టర్స్.